కాలభైరవాష్టమి వెనక కథ ఏంటో చూద్దాం. శివుని విశ్వరూపంలో ఎన్నో శక్తులు, భావాలు, రూపాలు ఉంటాయి. వాటిలో ఒకటి కాలాన్ని అధిగమించినట్లుగా నిలిచే సాక్షాత్తు ఆ కాలభైరవ స్వామి వారిది. భైరవుని మహిమను తెలియజేసే సంఘటనలలో ముఖ్యమైనది కాలభైరవాష్టమి. అసలు కాలభైరవాష్టమి వెనక కథ ఏంటో చూద్దాం. ఒకప్పుడు దేవతలు, ఋషులు, లోకపాలకులు అందరూ కలిసి ఒక సమావేశంలో సృష్టిలో పరమశక్తి ఎవరు అని చర్చించుకుంటున్నారు. బ్రహ్మ, విష్ణువులిద్దరూ తమ శక్తి గురించి చెప్పుకుంటూ వాగ్వాదంలో దిగారు. బ్రహ్మ తాను సృష్టికర్తనని, కాబట్టి తానే శ్రేష్ఠుడని అన్నారు. విష్ణు తాను పరిరక్షకుడిగా నడిపిస్తున్న ఈ విశ్వం తనదే అన్నారు. ఈ తర్కం అహంకారంగా మారినప్పుడు శివుడు వేరే రూపంలో ప్రత్యక్షమయ్యాడు. కాలం అన్నదాన్ని కూడా అధిగమించి అహంకారాన్ని నాశనం చేసే రూపమే ఆ కాలభైరవ స్వామి వారి రూపం. బ్రహ్మ అహంకారానికి శిక్ష. బ్రహ్మకి 5 తలలున్నాయి. వాటిలో ఒక తలలో అహంకారం అధికమైందని గమనించిన శివుడు భైరవ రూపంలో ఆ తలను వేరు చేశాడు. ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడు తన తప్పును గ్రహించాడు. కాలభైరవుడు బ్రహ్మ హత్యా దోషంను స్వీకరించి భూమి మొత్తాన్ని చుట్టి కాశీకి చేరాడు. అక్కడ ఆ దోషం అతని నుండి వీడిపోయి పవిత్రుడయ్యాడు. ఆ రోజే కాలభైరవాష్టమి ఆవిర్భావం జరిగింది. ఈ మహారాత్రి కృష్ణపక్ష అష్టమి రోజు మార్గశిర మాసంలో భైరవుడు అవతరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. కాలం అనే అతిపెద్ద శక్తిని నియంత్రించే అధిపతి కాలభైరవుడు కావడంతో ఆయన్ను స్మరించడం అంటే కాలాన్ని స్నేహితుడుగా మార్చుకోవడం అనే అర్థం. అయితే ఈ కథ నుంచి మనం ఏం గ్రహించాలంటే, అహంకారం ఎంత చిన్నదైనా అది నాశనాన్ని తెస్తుంది. కాలాన్ని గౌరవిస్తే జీవితం సవ్యంగా సాగుతుంది. కాలభైరవాష్టమి ఇది భక్తి, నియమం, సమయం, ధర్మం అనే 4 మూలాలను కలిపే పవిత్రమైన రోజు. కాబట్టి వీలైతే ప్రతిరోజు కాలభైరవాష్టకం పారాయణం చేయండి. జై కాలభైరవ స్వామి వారికి జై. మళ్ళీ కలుద్దాం.